ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీషాస్ వరల్డ్. అండ్ ఈరోజు నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఈ బౌల్ తీసుకున్నాను. సో దీనిలో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను 3/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. సో నెక్స్ట్ 1/4 కప్ ఆయిల్ వేస్తున్నాను. సో నెక్స్ట్ నేను దీంట్లో 1/2 కప్ కర్డ్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్లెస్ కేక్ కాబట్టి ఆ ఎగ్ ప్లేస్లో నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను మైదా తీసుకున్నాను, 1 కప్ మైదా. సో దీంట్లోకి యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా. సో ఇప్పుడు నేను దీంట్లో 3 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మనం ఇప్పుడు స్పాచులా తోటి ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మిల్క్ తీసుకుంటున్నాను, 1/4 కప్. సో ఫస్ట్ అయితే నేను దీన్ని హాఫ్ యాడ్ చేసుకుంటూ పోతాను. అలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ పాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. సో ఫైనల్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంతో కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను సర్కిల్ షేప్లో ఉన్న మౌల్డ్ తీసుకున్నాను. సో దీంట్లో మనం ఇప్పుడు బ్యాటర్ వేసుకుంటాం. నేను బటర్ పేపర్ తీసుకున్నాను. సో బటర్ పేపర్ వల్ల కేక్ అనేది కింద అద్దుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కేక్ బ్యాటర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది వేసుకోవాలి మొత్తం. సో మొత్తం యాడ్ చేసుకున్నాక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. అండ్ నేనైతే స్టవ్ పైన చేస్తున్నాను. సో స్టవ్ పైన అది మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ పెట్టుకొని ఒక 45 మినిట్స్ అలా ఉంచాలి. సో ఇలా క్లోజ్ చేసి పెట్టాలి. ఈలోపు మనం గనాచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1/4 కప్ కోకో పౌడర్ అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. సో నెక్స్ట్ 1/4 కప్ షుగర్ పౌడర్ అండ్ తర్వాత 1/2 కప్ పాలు యాడ్ చేసుకుంటున్నా. సో దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని మనం కొంచెం సేపు 10 to 15 మినిట్స్ అలా హీట్ చేసుకోవాలి. సో అలా హీట్ చేసుకుంటే ఏదైతే మనం గనాష్ ప్రిపేర్ చేసుకున్నామో అది ఇలా దగ్గర అవుతుంది. సో దించే ముందు మనం దీంట్లోకి బటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు టెక్స్చర్ అనేది థిక్గా అవుతుంది. సో ఫైనల్లీ ఇలా అవుతుంది, చాలా థిక్గా ఉంటుంది. సో ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా బేక్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని సైడ్స్కి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కేక్ని డీమోల్డ్ చేయాలి అండ్ పైన బటర్ పేపర్ ఏదైతే ఉందో అది మనం తీసేయాలి. సో నేను ఇప్పుడు ఈ కేక్ని మిడిల్లో కట్ చేసుకుంటున్నాను, 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే కట్ చేసుకున్న 1/2 పార్ట్ ఇది, మిగతా పార్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను షుగర్ సిరప్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా, దానిపైన అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గనాచ్ ఉంది కదా, దానిపైన మనం స్ప్రెడ్ చేసుకొని ఇట్లా వేసుకొని సో దీనిపైన లేయర్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను, మొత్తం చాక్లెట్ క్రీమ్ దీనిపైన వేస్తున్నాను. సో మొత్తం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అండ్ ఎగ్లెస్ ఎవరైతే ఎగ్ తినని వాళ్ళు ఉన్నారో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇది అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా నచ్చితే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.